హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముఖ్యంగా మీకందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే రీసెంట్గా మన జిల్లాలో అన్నమయ్య జిల్లాలో వైకోట దగ్గర జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిందే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. మన ఫ్యామిలీ సేఫ్టీ ముఖ్యం. మన కోసం మన ఫ్యామిలీ కోసం ఎదురుచూస్తున్న ప్రాణాలు ఎన్నో ఉంటాయి. తగు జాగ్రత్తలు పాటిస్తూ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఆ మహాశివుడిని దర్శించుకొని క్షేమంగా ఇంటికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ తరపున ఎస్పీకేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఆ రీసెంట్గా జరిగిన చాలా అంటే చాలా బాధాకరం. మహాశివరాత్రి రోజున పండగ పూట అంటారు కదా, పండగ పూట జరిగిన వాళ్ళ ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే మనం కూడా పాటించాం. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ పాటించినా మన ప్రజలు అడ్డదోరలాగా ఎలాగా వెళ్ళిపోతూనే ఉన్నారు. తమ ప్రాణాలకి ముప్పు తెచ్చుకుంటున్నారు. మనము మీరు అలా కాకూడదని ఆశిస్తూ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాటించే సూచనల మేరకు క్రమశిక్షణతో వెళ్ళి పుణ్యక్షేత్రాలు దర్శించుకొని ఇంటికి చేరవలసిందిగా మనం వేసుకుంటున్నాం. అలాగే ఈ మహాపుణ్యక్షేత్రాల్లో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు నీటి ప్రవాహం ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ దగ్గర మీరు స్నానాలు చేసేటప్పుడు ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అదేవిధంగా చిన్నపిల్లలు, పెద్ద వృద్ధులు వీళ్ళ వరకు ఎక్కువగా తగు జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. పండగ పూట అనేది మహాశివరాత్రి అనేది జాగారం అంటే మామూలు విషయం కాదు. సాక్షాత్తు మన శివుడిని ప్రసన్నం చేసుకొని పుణ్యం పొందుతుంటారు. అలాంటి సందర్భాల్లో తమ ఆత్మలు ఆ శివునిలో చేరాయని అనుకోవాల్సిందే. గవర్నమెంట్ ఎన్ని రూల్స్ ఎన్ని చట్టాలు చేసినా కానీ ఏదో ఒక చిన్న లోపాలు ఏదైతే ఉంటుంది. అంటారు కదా, దీనికి మించింది ఏది ఉండదని. టైం అంతే, మేము ఏం చేయలేము. ఓకేనా. ముఖ్యంగా వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే రాత్రులు ప్రయాణించడం అన్నమాట. రాత్రులు ప్రయాణించడం అంటే ఇంతకుముందు యాజిటీస్గా పోతూ ఉంటారు. కానీ ఇలా జరుగుతుంది ఎవరు ఊహిస్తారా? వాళ్ళకు తెలియదు, నాకు తెలియదు, మీకు తెలియదు. మా మహాశివుడికే తెలియాలన్నమాట. ఆ ప్రాణాలన్నీ ఆ మహాశివుడిలో లీనమైపోయినాయి అనుకోవాల్సిందంతే. మనం ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు కాబట్టి. సో మీరైతే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు జాగ్రత్త పాటిస్తూ భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా, నెక్స్ట్ పండుగలు వచ్చేటప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా మీ ప్రాణాలు మీరు కాపాడుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన ఇంటి దగ్గర మన ఫ్యామిలీస్ వెయిట్ చేస్తుంటాయి. ఇప్పటి వరకు చూస్తున్న నా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో షేర్ చేయండి. ప్రతి భక్తునికి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ రూపంలో నాకు కూడా చెప్పండి. ఓకేనా.